నమస్కారం. మీ విజయ్ కుమార్ గారు. ఉభయ తెలుగు రాష్ట్రాలని గమనించినప్పుడు కుక్కల అంటే వీధి కుక్కల దాడిలో అనేక మంది పసిపిల్లలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, అనేక మంది గాయపడుతున్నారు, తర్వాత కాలంలో చికిత్స పొందుతూ మరణిస్తున్నారు. దీనికి మనం స్థానిక సంస్థల్లో ప్రభుత్వాలను తప్పు పట్టాలనిపిస్తుంది, ప్రభుత్వాల మీద మనం తెగబడాలనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశాన్ని గమనించారు. ప్రజలంతా కూడా ఈ విషయంలో చైతన్యవంతం కావాలి. కొన్ని బోగస్ సంస్థలు ఉన్నాయి, కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి, కొన్ని సంస్థలు అవి సెలబ్రిటీల చేతిలో నిర్వహించబడతాయి. వీళ్ళు ఏం చేస్తారంటే వీధి కుక్కల జోలికి వెళ్ళొద్దు, వాటికి ఆసక్తి ఈ చేసి కుక్కల సంతతిని తగ్గించండి, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఎక్కడన్నా ఏదైనా కుక్కల్ని తరిమి కొట్టే ప్రయత్నం చేస్తే వెంటనే స్థానిక సంస్థలకి నోటీసులు ఇస్తారు. ఇలా పిల్లలు కుక్కల కాటికి చనిపోయినప్పుడు మాత్రం నోరెత్తరు. కనీసం వీళ్ళు ఎవరైనా ఆర్థిక సహాయం కోసం వెళితే, ఆర్థిక సహాయం కోసం అంటే పిల్లలు చచ్చిపోయి డబ్బులు ఇవ్వండి అని అడగటానికి కాదు, వీళ్ళకి వైద్య సంస్థలు పాడు ఏడ్చినాయి, వాటిల్లో చికిత్సకి చేర్చుకోండి అని వెళ్తే నిర్మోహమాటంగా బయటికి వెళ్ళగొడతారు, లేదా వేలకు వేలు ఫీజులు వసూలు చేయాలి. ఇవన్నీ కార్పొరేట్ సంస్థలు. అలాగే కొంతమంది సూడో జంతు ప్రేమికులు కనపడతారు. వీళ్ళు ఏం చేస్తారంటే కుక్కలు ఏమంటానికి వీల్లేదు, కుక్కల్ని ఏమంటానికి వీల్లేదంటే చెప్పండి. నాకు తెలిసిన మిత్రులు చాలామంది ఉన్నారు, వాళ్ళు మీలాగా చేయరు. వీధి కుక్కలు కనపడితే వాటిని అన్నిటిని తీసుకుపోయి ఒక షెడ్ లాంటివి వేసి అక్కడ పెంచుతున్న పరిస్థితులు ఉన్నాయి. మీరు అలా చేయండి, కుక్కల్ని ఏమనొద్దంటే మీరు అలా చేయండి. అరే, ఒక కుక్క పిల్లల మీద పడి చంపేస్తే ఆ కుక్కల్ని నియంత్రించడానికి స్థానిక సంస్థలు భయపడుతున్నాయంటే కారణం ఈ సూడో సంస్థలే. మీరే పద్మశ్రీల కోసమో, లేకపోతే మీరు ట్యాక్స్లు ఎగ్గొట్టడం కోసమో, లేకపోతే ఇంకో దానికోసమో, పబ్లిసిటీ కోసమో ఈ కార్యక్రమాలు చేస్తుంటారు వృధా సమయంలో. మరొక విషయం ఏంటంటే, ఈ కుక్కల సంరక్షణ, జంతు సంరక్షణ పేరుతో కోట్లు డొనేషన్లు కూడా వీళ్ళు వసూలు చేస్తారు. వీళ్ళ మీద ఏ చర్యలు ఉండవు, ఏ సంస్థలు కూడా రావు, ఇన్కమ్ ట్యాక్స్లు కానీ ఇతరత్రాలు కానీ పట్టించుకోరు. ప్రభుత్వం ఇటువంటి సంస్థలు కుక్కల నియంత్రణకు కలిగిస్తున్నటువంటి నష్టం గురించి కోర్టులకు వివరించాలి. కుక్కల బారి నుంచి పిల్లలు